జలసంధి దగ్గర ఇరు దేశాలు పైచేయి సాధించాలని చూశాయి. ఒక గొడవ యుద్ధభూమిలోనే కాదు, అంతకు మించి చాలా చోట్ల జరుగుతుంది. ఈ కథలో అమెరికా, ఇరాన్ మధ్య 2 రకాల యుద్ధాలు జరిగాయి. అవేంటో చూద్దాం. సరే, ముందుగా మొదటి ఫ్రంట్ చూద్దాం. ఇది ఒక సముద్రం మార్గం మీద పట్టుకోసం జరిగిన పోరాటం. టెన్షన్ బాగా పెరిగింది. అమెరికా, ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేస్తే ఇరాన్ కీలకమైన రూట్ను మూసేస్తామని హెచ్చరించింది. ఇక్కడే హార్ముజ్ జలసంధి దగ్గర ఇరు దేశాలు పైచేయి సాధించాలని చూశాయి. ఇరాన్ తన మిలిటరీ పవర్ను స్పష్టంగా చూపించింది. అక్కడ నేవీని, మిసైల్స్ను మోహరించింది. అంతేకాదు, ఇరాన్ విదేశాంగం మంత్రి ఏకంగా అమెరికా భద్రతను బహిరంగంగానే సవాలు చేశారు. హార్ముజ్ జలసంధికి వచ్చిన ఈ ముప్పు వల్ల గల్ఫ్ దేశాలు కొత్త దారులు వెతుక్కోవలసి వచ్చింది. ఆ ప్రమాదకరమైన హార్ముజ్ జలసంధిని తప్పించుకోవటానికి 3 ముఖ్యమైన పైప్లైన్లను ప్లాన్ చేశారు. వీటన్నిటి ద్వారా రోజుకు దాదాపు 5 నుంచి 7 మిలియన్ బ్యారెల చమురును తరలించే కెపాసిటీ ఉంది. సరే, ఇప్పుడు రెండో ఫ్రంట్ చూద్దాం. ఇది అమెరికాలో న్యూస్ను ఎవరు కంట్రోల్ చేస్తారనే దానిపై జరిగిన యుద్ధం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని పెద్ద న్యూస్ ఛానల్స్పై ఫైర్ అయింది. అవి ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నాయని ఆరోపించింది. ముఖ్యంగా అమెరికా సైనిక నష్టాలు, పెరుగుతున్న ఆయిల్ ధరలపై వచ్చిన వార్తలు ప్రభుత్వానికి కోపం తెప్పించాయి. ట్రంప్ నియమించిన ఎఫ్సీసీ చైర్మన్ అయితే బ్రాడ్కాస్టర్లకు నేరుగా వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే ఈ బెదిరింపులు పత్రికా స్వేచ్ఛను అణచివేయడానికే అని చాలామంది విమర్శించారు. అంతేకాదు, డిఫెన్స్ సెక్రటరీ ట్రంపుకు అనుకూలమైన ఒక బిలియనేర్ త్వరలో సిఎన్ఎన్ను కొంటాడని హింటిచ్చారు. చూశారుగా, ప్రభుత్వ అధికారులు వాళ్లకు కావాల్సిన వ్యాపారవేత్తలు కలిసి మీడియా మీద ఎలా ఒత్తిడి తెచ్చారో. సో మొత్తానికి ఈ వివాదం 2 వేర్వేరు యుద్ధభూముల్లో ఒకేసారి జరిగిందన్నమాట. ఒకటి ఆయిల్ ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి, రెండోది ప్రజలకు చేరే సమాచారాన్ని కంట్రోల్ చేయడానికి. దీన్ని బట్టి అర్థమవుతోంది, ఆధునిక పోరాటాల్లో సైనిక శక్తి ఎంత ముఖ్యమో మీడియా కథనాలు కూడా అంతే. Gandhi Hospital, which is a specialist in the children. Unfortunately, last week it was attacked by air forces, and a lot of children have been killed at that hospital. However, he came here and visited Alipur. Unfortunately, a certain lady passed away, and they asked him, please come and pray for her.